ఒక చిన్న ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది అనేది నిరూపించి చూపించాడు ఒక యువకుడు. డబ్బులు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి కల. దానికోసమే ప్రతిరోజు కూడా ఎంతో కష్టపడుతుంటాం. ఇలా ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ కనీసం మనకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి చాలా మందిది. కానీ ఈ యువకుడు అలా కాదు. మనలాగా ఉద్యోగాన్ని నమ్ముకోలేదు, అందరిలాగా సంపాదన పైన దృష్టి పెట్టలేదు. ఒకే ఒక చిన్న ఐడియాతో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎంతలా అంటే ప్రపంచంలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ సైతం అవాక్కయ్యేలా చేశాడు. ప్రస్తుతం మార్కెట్లో బిలియనీర్లు అంటే మనకు తక్షణమే గుర్తుకు వచ్చేది అంబానీ కానీ, అదానీ కానీ, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తుకు వస్తుంటారు. వీరంతా దశాబ్దాల శ్రమ, అపారమైన అనుభవం, బలమైన నేపథ్యం ద్వారా ఈ స్థాయికి ఎదిగారు. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ వ్యక్తి ఈ లెక్కలన్నింటినీ ఒక్కసారిగా తిరగరాశాడు. కేవలం 27 ఏళ్ల వయసులో 90 రోజుల్లోనే తన కంపెనీ విలువను ఏకంగా 9,800 కోట్ల రూపాయలకు పెంచిన ఈ యువ సంచలనం ఎవరు? సామాన్యుడి ఆలోచన సైతం $1 బిలియన్ వ్యాపారంగా ఎలా మారుతుందో నిరూపించిన గుజరాత్ యువకుడు పిరల్ కపూర్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఇది నేటి యువతకు ఒక పాఠం, ఒక స్ఫూర్తి కూడా. లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో గ్రాడ్యుయేట్ అయిన ఈ యువకుడు అంతకుముందు ఆర్థిక సలహాదారుగా, వ్యాపార సలహాదారుగా పనిచేశాడు. అయితే సొంతంగా ఏదైనా సాధించాలన్న అతని బలమైనటువంటి తపన Web3 మరియు టెక్నాలజీ రంగంలో ఒక కొత్త ఆవిష్కరణకు దారితీసింది. 2022 మే నెలలో అతను జైబర్ 365 అనే స్టార్టప్ను ప్రారంభించాడు. ఈ కంపెనీ ప్రధానంగా Web3 మరియు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనిచేసింది. భవిష్యత్తు సాంకేతికత పైన దృష్టి పెట్టింది. ఈ ఐడియా ఎంత బలంగా ఉందంటే కంపెనీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే SRAM అండ్ MRAM గ్రూప్ దానిలో 8% వాటాను కొనుగోలు చేసింది. 8.3%. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. పిరల్ కపూర్ తన కంపెనీలో ఏకంగా 90% వాటాను తన వద్దే ఉంచుకున్నాడు. తొలి పెట్టుబడుల సమీకరణలోనే $100 మిలియన్ సేకరించగలిగింది జైబర్ 365. ఇంతకీ యూనికార్న్ అంటే ఏంటో తెలుసా? $1 బిలియన్ పైగా విలువ కలిగినటువంటి ప్రైవేటు స్టార్టప్లను యూనికార్న్ అని అంటారు. విశ్వసించలేని విధంగా జైబర్ 365 కేవలం 90 రోజుల్లోనే ఈ మైలురాయిని దాటింది. అవును, కేవలం 3 నెలల్లో ఈ కంపెనీ విలువ 9,840 కోట్ల రూపాయలకు చేరి భారతదేశపు 109వ యూనికార్న్గా అవతరించింది. ఈ వేగం అంతర్జాతీయ మార్కెట్ను సైతం ఆశ్చర్యపరిచింది. అప్పుడు ఇది ఆసియాలోనే అత్యంత వేగవంతమైన యూనికార్న్గా రికార్డు కూడా సృష్టించింది. ఇది కేవలం వ్యాపారవేత్తలకే కాదు, మన యువతలోని అపారమైన శక్తికి నిదర్శనం. ఎందుకంటే అతని ఏజ్ కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. పిరల్ కపూర్ సక్సెస్ స్టోరీ మనకేం నేర్పుతోంది? ఒకటి, భవిష్యత్తు పైన దృష్టి పెట్టడం. అతను AI, Web3 వంటి భవిష్యత్తు సాంకేతికలపైన దృష్టి పెట్టాడు. మార్కెట్ అవసరాలను ముందుగానే పసిగట్టాడు. ఇక నెంబర్ 2, బలమైనటువంటి ఆలోచన ఉండాలి. ఒక బలమైనటువంటి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఉన్న ఐడియాకు పెట్టుబడిదారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని దీని ద్వారా నిరూపించాడు అతను. ఇక నెంబర్ 3, ఆత్మవిశ్వాసం. ఇది చాలా ప్రధానంగా ఉండాల్సినటువంటి అంశం. తన కంపెనీలో 90% వాటా తన వద్ద ఉంచుకోవడం ద్వారా తన విజయం పైన, తన ఆలోచన పైన అతనికి ఎంతటి అచంచలమైన విశ్వాసం ఉందో మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ స్టార్టింగ్లో వచ్చిన వేగాన్ని చూసి ఆయన మొత్తం తన కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ అందరూ కూడా బయట వాళ్ళకి అమ్మేస్తే తన దగ్గర ఏముండకపోయేది. 90% తన దగ్గర ఉంచుకున్నాడు కాబట్టి ఈరోజు అన్ని మిలియన్లకు అధిపతిగా మారాడు. ఇక నెంబర్ 4, వేగమే కీలకం. ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజులలో అవకాశాన్ని అందిపుచ్చుకొని నిర్ణయాలను వేగంగా అమలు చేస్తేనే విజయం సాధ్యమవుతుందని చూపించాడు ఈ యువకుడు. పిరల్ కపూర్ సాధించిన ఈ విజయం వ్యాపారం అంటే కేవలం పెద్ద వ్యాపార కుటుంబాల వారసత్వమే కాదు, బలమైన ఆలోచన, కష్టం ఉన్న ప్రతి ఒక్కరిది అని సందేశాన్ని ఇచ్చింది. సో మీ వయస్సు, మీ నేపథ్యం ముఖ్యం కాదు, మీ ఆలోచనలో ఎంత శక్తి ఉంది అనేది ముఖ్యం. మీరు కూడా ఒక గొప్ప ఐడియాతో ఉంటే ధైర్యంగా అడుగు వేయండి, కష్టపడండి. ఎందుకంటే మన భారతదేశం ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్. ఇక్కడ ప్రతిభకు కొదవలేదు. పిరల్ కపూర్ స్ఫూర్తితో మీరే రంగంలో విజయం సాధించాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ స్ఫూర్తిదాయక వీడియోను మీ స్నేహితులకు తప్పగా షేర్ చేయండి.